ప్రైజ్ లార్డ్ అందరికీ. ఉదాహరణకి సాధారణంగా మనం చాలాసార్లు ఎదుటి వ్యక్తి లేకపోతే మనమైనా సరే ఎవరైనా ఏదైనా సమయం చెప్పినప్పుడు ఆ సమయానికి రావాలి అన్నప్పుడు మనకు కుదరకపోయినా వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మొహమాటంగా ఖచ్చితంగా నేను వస్తానండి, ఖచ్చితంగా పని చేద్దాం అని చెప్పి మాట ఇచ్చేస్తూ ఉంటాం. మనకు కుదరకపోయినా వాళ్ళకి ఆ మాట ఇచ్చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుని నుండి వచ్చినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒకవేళ చేయగలిగితే చేస్తాము అని చెప్పాలి, లేదంటే నిర్మోహమాటంగా నేను చేయలేనండి, నా వల్ల కాదు, నేను ఆ సమయానికి రాలేనండి అని ముందుగానే మనం చెప్పేయాలి. మొహమాటంగా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఇబ్బంది పడకుండా కాదు నేను వస్తానండి అని చెప్పి పోకుండా అలా ఉండకూడదు. కనుక దేవుని వాక్య ప్రకారము మనం జీవించే కృప, మనం అవునంటే అవును, కాదంటే కాదు అనే మాటల ద్వారానే ఆ మాటలే మన నోటంట వచ్చులాగన దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.